ఆచి చికెన్ మసాలా. నేటి ఉదయం బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ వారమంతా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక వచ్చే వారం పరిస్థితి ఎలా ఉంటుంది? బంగారం ధరలు తగ్గుతాయా లేక మరింతగా పెరుగుతాయా? స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోందో దీనిపై స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్పందన. సార్, ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఈ వారం మొత్తం బులియన్ మార్కెట్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. స్వల్పంగా బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి కాబట్టి ఇక ముందు ఎలా ఉండొచ్చు? ఓకే, వచ్చే వారం మాత్రం కొంచెం ఆలోచించదగ్గది. ఎందుకు అంటే ఇప్పుడు రాత్రి మళ్ళీ నిన్న హర్మూజ్ లో సీ మైన్స్ తోటి ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. అది సీ మైన్స్ అంటే సముద్రం లోపల మైన్స్ ఉంటాయి, అవి పేలినాయి అనమాట. నిన్న ఐఆర్జీసీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఇప్పటి వరకు ఏదైతే ఈ హర్మూజ్ జలసంధిలో రవాణాకి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే జర్నీ చేస్తుంటే వాటి మీద అంటే ఈ హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు అమెరికా వాళ్ళ ఆధీనంలో తీసుకుంటాం అనటం. అయితే ఇక్కడ ఈ అమెరికా ఇరాన్ వాళ్ళు దాడులు చేయటం, అంటే వాళ్ళ నౌకల మీద వీళ్ళు పోనీయకుండా చూడటం. అయితే అక్కడ మందు పాత్రలు ఉంటాయి, మైన్స్ ఉంటాయి, అవి అంతకు ముందే సెట్ చేయడం జరిగింది. ఏది యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఇరాన్ వాళ్ళు ఆ సీ మైన్స్ అడుగున సెట్ చేయడం జరిగింది. అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. అది రెండు పేలినాయి అనమాట. 2 చమురు ట్యాంకర్లను పేల్చడం జరిగిందని చెప్పేసి శనివారం అంటే ఇవాళ ఉదయానికి ఐఆర్జీసీ వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇంతకు ముందే జరిగింది అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ జలమార్గం ద్వారా, ఈ హర్మూజ్ జల మార్గం ద్వారా ఏవైతే పోతున్నాయో వాళ్ళని 4 నౌకలు కూడా అడ్డుకున్నామని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇంకొక అంటే ఇది 7వ రోజుకి అనమాట యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయ్యి వారం రోజులు అయింది. ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళు ప్రతిస్పందన అంటే ప్రతిఘటన కూడా చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇలానే కనుక ఇంకొక 2-3 రోజులు కనుక ఇలానే ఉంటే ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఇంకా పూర్తి స్థాయి ఘర్షణకు మేము దిగుతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదని వాళ్ళు పేర్కొనడం జరిగింది. యుఎస్ స్థావరాలను వీళ్ళు లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులు వీళ్ళు చేస్తున్నారు, ఎవరు ఇరాన్ వాళ్ళు. ఈ క్రమంలో కువైట్, జోర్డాన్ పైన ఇప్పుడు క్షిపణులను ప్రయోగించడం జరిగింది. అయితే ఈ ఇష్యూ తోటి మన మార్కెట్ లో ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ రాత్రి 4.5% $88.10 ఉంది ఇప్పుడు. అది రేపు మండే మార్నింగ్ కి ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇవాళ సెలవు, రేపు సెలవు. అంటే మనకి సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:30కి మన మార్కెట్లు, అదే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం అమెరికాలో ఏదైతే చికాగో మార్కెట్ ఎక్స్చేంజ్ ఉందో అక్కడ బ్రెంట్ ఆయిల్ ట్రేడ్ అవుతుంది. ఆ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఎంత వరకు పెరగవచ్చు అనేది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఇప్పుడు $88.10 ట్రేడ్ అవుతున్నది. ఇంకా కనుక పెరిగితే మండే మార్నింగ్ మార్కెట్లు గ్యాప్ డౌన్ ఉండాలి. రెండోది గోల్డ్, సిల్వర్ అది కూడా ఫాలో అవ్వాలి. ఇంకొకటి గోల్డ్ వచ్చి $4,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. నిన్న కొంచెం రాత్రి $4,023 ట్రేడ్ అయింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరగటం మొదలు పెడుతుందో ఆటోమేటిక్ గా గోల్డ్, సిల్వర్ కూడా మండే మార్నింగ్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిన్న మాత్రం మనము ఏషియన్ మార్కెట్లన్నీ కూడా ఫాల్ లోనే ఉన్నాయి, అంటే డౌన్ లోనే ఉన్నాయి. కానీ మన మార్కెట్లు నిన్న కొన్ని కారణాలతోటి, అంటే షార్ట్ కవరింగ్ అనుకోండి, వాల్యూ బయింగ్ అనుకోండి, Q1 రిజల్ట్స్ అనుకోండి, ఐటీ సెక్టారును బ్యాంకింగ్ సెక్టార్ తోటి మన మార్కెట్లు బాగా పెరగటం జరిగింది నిన్న. అయితే ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో నిన్న ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి, రాత్రి అమెరికా మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ రేపు మండే మార్నింగ్ ఇవన్నీ ఏదైతే ఉందో ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. సో అంటే ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ఇంకా పెరుగుతుంది కదా సార్, గోల్డ్ రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉందా?
అదే చెప్పేది, ఇప్పుడు తగ్గే అవకాశాలే ఉన్నాయి. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చిందో ఆటోమేటిక్ గోల్డ్ సిల్వర్ 4,000 దగ్గర సపోర్ట్ ఉండే. ఇప్పుడు $4,023 ఏదో ట్రేడ్ అవుతుంది. $4,023 ట్రేడ్ అయింది రాత్రి. ఇది రాబోయే రోజుల్లో అంటే ఈ బ్రెంట్ ఆయిల్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రాబ్లం లో పడతాయి. అంటే ఆ దేశం యొక్క జీడిపి తగ్గిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, తర్వాత వడ్డీ రేట్లు పెంచుతారు అనేది ఒకటి ఉంటుంది ఐడియా. అంటే వీటితోటి ఏ దేశపు కరెన్సీ ఏదైతే ఉందో ఆ దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావటం, ఇవన్నీ బ్యాడ్ న్యూస్ అనమాట. అంటే బ్యాడ్ జరుగుతాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఆటోమేటిక్ గా ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది. ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయరు ఎవరైనా కానీ. అందుకని ఏ దేశం కూడా ఇన్వెస్ట్ చేయదు కాబట్టి ఆటోమేటిక్ గా డౌన్ లోకి వెళ్ళిపోతుంది. గోల్డ్ సిల్వర్ ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. 4,000 లోపు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు $4,023 ట్రేడ్ అయింది నిన్న క్లోజింగ్. కాకపోతే మనం మళ్ళీ మండే మార్నింగ్ అయితే మాత్రం నా ఉద్దేశ ప్రకారం, నా సూచన ప్రకారం, నా అభిప్రాయ ప్రకారం అయితే మాత్రం లేదు. ఎందుకు అంటే అక్కడ చాలా సీరియస్ లో ఉంది. అక్కడ ఏది ఇరాన్ అమెరికా వార్ ఏదైతే ఉందో అది హర్ముజ్ జల్సంద్ మీద ఇప్పుడు సీ మైన్స్ 2 బిలియన్ అంటారు వాళ్ళు. మరి ఇంకా వస్తున్న కొద్దీ ఇంకా చాలా ఎన్ని పెట్టిరు, అంటే ఎక్కడెక్కడ పెట్టిరు, ఎన్ని పెట్టిరు అనేది ఇరాన్ వాళ్ళకి తప్ప ఆ ప్లేసులు కానీ అవన్నీ వాళ్ళకే సరిగ్గా తెలవదన్నట్టుగా ఉంది. అయితే అవి ఎక్కడ వెళ్తాయి, ఎప్పుడు వెళ్తాయి అనేది మరి IRGC వాళ్ళు అనౌన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. దాంతో ఈ నౌకలు జర్నీ చేయాలంటే సిమెంట్స్ వెళ్తాయి అనే ఉద్దేశంతో ఉంటాయి అనమాట. ఇప్పుడు 2 జరిగింది. మరి ఇవాళ రేపు సెలవు, మండే మార్నింగ్ కల్లా ఇంకా పెరుగుతాయా లేదా, మరి అమెరికా వాళ్ళు ఏం చేస్తారు దీనికోసం అనే దాన్ని బట్టి మన మార్కెట్ లో ఉంటది. ఇవన్నీ కంటే కూడా మెయిన్ చూడవలసింది ఏంటిది, బ్రెంట్ ఆయిల్. బ్రెంట్ ఆయిల్ బాగా పెరుగుతూ వచ్చింది. రాత్రి కూడా 4.5% పెరిగింది. అంటే $88 చేరింది. ఒక వారం 10 రోజుల కిందట $72 ఉంది. $72 నుంచి $16 పెరిగింది. అంటే $88 ఉంది. ఇప్పుడు 72.16 అంటే నియర్లీ 20% అబోవ్ బ్రెంట్ ఆయిల్ పెరిగింది. 20% అబోవ్ పెరిగితే ఈ ఎఫెక్ట్ అంతా రాబోయే రోజుల్లో మన ఎకానమీ చూపిస్తుంది. మనమే కాదు, వరల్డ్ ఎకానమీ మీద చూపిస్తుంది. వరల్డ్ ఎకానమీ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే మన దేశం, మన షేర్లు, మన మార్కెట్లు చూడాలి అంటే మాత్రం మన దేశం ఎకానమీకి ఎంత వరకు నష్టం ఉంటుంది అనేది మనం గమనించాలి. ఇవి మనం గనక గమనించగలిగితే మనం మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం చూసినట్టయితే తెలుస్తుంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఏవైతే బ్రెంట్ ఆయిల్ ఉందో బ్రెంట్ ఆయిల్ కనుక రేపు మండే మార్నింగ్ కి ఇంకా పెరిగింది అనుకోండి, మార్కెట్లు మాత్రం ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోయే అవకాశాలే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇవాళ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. నిన్న HDFC బ్యాంక్ ఇవాళ ఉన్నాయి రిజల్ట్స్. అయితే ఇవాళ చాలా వరకు వేరే బ్యాంకులు అనుకోండి ఈ బ్యాంక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక పాజిటివ్, అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా కనుక పాజిటివ్ లో కనుక వస్తే మార్కెట్స్ నిలబడాలి. కానీ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే నిలబడే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. ఒకటే గుర్తు, వరల్డ్ మార్కెట్లు అన్ని పడ్డప్పుడు మన మార్కెట్లు కనుక పడలేదు, పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. వరల్డ్ మార్కెట్లు అన్ని పెరిగినా మన మార్కెట్లు తగ్గినాయి అంటే కొనుక్కోమని అర్థం. అయితే ఇక్కడ నిన్న మిస్ మ్యాచ్ అయింది. వరల్డ్ మార్కెట్లు అన్ని పడ్డా కానీ మన మార్కెట్లు పెరిగినాయి కాబట్టి మండే మార్నింగ్ ఏదైనా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కదా, ఇంకా గోల్డ్ ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? ఇంకా తగ్గే అవకాశాలే కనబడుతున్నాయి. ఇప్పట్లో అయితే పెరిగే అవకాశాలు తక్కువ. ముందు ఇవన్నీ సర్దుమనగాలి. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ కి రావాలి. అంటే అంతకుముందు యుద్ధం మొదలు కాకముందు $63-62 ఉన్నటువంటిది 63-64 ఆ దగ్గరలో ఉండేది. అప్పుడు ఫిబ్రవరి 28 కంటే ముందు యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి, అంటే ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే సుమారు 5వ నెలకు వచ్చినాం. ఇప్పుడు అంటే 4.5 నెలలు, అంటే 140-150 రోజులకి యుద్ధం చేరితే మరి ఈ ఎకానమీ మీద ప్రపంచ దేశాల మీద పడ్డప్పుడు ఆటోమేటిక్ గోల్డ్ సిల్వర్ తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఇప్పట్లో పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ అనేది డౌట్. షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయొద్దు, లాంగ్ టర్మ్ కే ప్లాన్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఈ బ్రెంట్ ఆయిల్ సెట్ అవ్వాలి, ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోవాలి. మరి ఎక్కడ ఆగుద్ది, ఎప్పుడు ఆగుద్ది, ఏ టైంలో ఆగుద్ది, అవన్నీ ఆగిన తర్వాత బ్రెంట్ ఆయిల్ తగ్గాలి బాగా. ఇప్పుడు $88 ఉన్నటువంటి బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పాత ధర కనుక వచ్చినట్లయితే అప్పటికి మళ్ళీ నెలలు పడుతుంది. కాకపోతే గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కి ఓకే, షేర్లు ఓకే. ఇప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఎప్పుడు రావు.
ఇటువంటి ఆపర్చునిటీలు. ఇవి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా చాలా తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు కరోనా ఉంది, కరోనా టైంలో మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరి తర్వాత ఏమైంది, బాగా రిటర్న్ జరిగింది. ఇప్పుడు కూడా అట్లానే అవకాశాలు ఉంటాయి, కాకపోతే ఓపిక ఉండాలి, ఇన్వెస్ట్ చేయగలగాలి. ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా, మరి బంగారం కొనేవాళ్ళు అంటే శుభకార్యాలు పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొనొచ్చా? కొంతకాలం కొనుక్కోవచ్చు మంచిగా. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కదా. ఇప్పుడు హైదరాబాద్ నిండా అదే. కాకపోతే ఒకటి గమనించాలి, ఈ ఎవరైతే ఈ ఆషాఢ మాసం ఆఫర్లు శ్రావణ మాసం ఆఫర్లు పెడతారో, ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్లు ఎవరైతే ఉందంతా ట్రాన్స్పరెన్సీ లేదు. ఏ షాప్ కి ఆ షాప్ కి ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? పారదర్శకత. పారదర్శకత అంటే ఏంటిది? సపోజ్ ఏంటిది, అక్కడికి పోగానే మనం ఒక మోడల్ నచ్చుతాం, ఈ యాడ్ ఒక మాదిరి ఉంటది. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రాము, లేకపోతే పేపర్ లో పెద్ద పెద్ద యాడ్ వస్తుంది. ఏమైనా యాడ్ వస్తుంది? ఓన్లీ 1%, 11% అంటాడు, ఓన్లీ 6% అంటాడు, ఓన్లీ నో మేకింగ్ అంటారు, నో వేస్టేజ్ అంటారు, లేకపోతే నో జిఎస్టీ అంటారు. ఇట్లా చెప్పి అక్కడ ఏం జరుగుద్ది? ట్రాన్స్పరెన్సీ ఉండదు. అక్కడికి పోయినాక ఆ ఎస్టిమేషన్ వేస్తారు, వేసి ఈ మీరు చూసుకున్న మోడల్ కి రాదండి అంటాడు, మీరు చూసుకున్న మోడల్ కి లేదండి అంటాడు. అక్కడ మనం అడిగేటప్పటికి మళ్ళీ మేము తగ్గిస్తామండి అని అంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు రోజు ఇంత అమ్ముతున్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటిది? నువ్వు ఎంత అమ్మదలుచుకున్నావు, అదే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, పేపర్ లో యాడ్ ఇచ్చినావు, 6% నో మేకింగ్, నో వేస్టేజ్ అన్నావు, అంతతోటి సిస్టమ్ లో ఉండాలి. అట్లా ఎంటర్ చేయగానే అది 6% తీసుకోవాలి, ఎస్టిమేషన్ ఇవ్వాలి. అంతే తప్ప మనం పోయి అక్కడ కూర్చొని మార్కెటింగ్ వాళ్ళతోటి ఎవరైతే ఉన్నారో కన్సెషన్ మనం ఇక ఆయనకి అన్ని మనం చెప్తుండాలి. ఏమని? నేను అదండి, ఇదండి, ఇట్లా అండి, మేము ఇంత కొనుక్కుంటామండి, మా ఫ్రెండ్స్ ఉన్నారండి, ఏదో చెప్పాలి ఇక తగ్గించడానికి. తగ్గించే చివరికి ఏం చేస్తాడు? అవన్నీ ట్రాన్స్పరెన్సీ లేదు. అందుకని కొన్ని షాప్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైతే చెప్తారో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. కానీ అది ఎవరు చూసుకుంటేను అంటే ఎలా ఉండాలి? నేను చెప్పేది ఏంటిదంటే, ఎక్కడైనా సరే మీరు ఏదైతే షాప్కి వెళ్తారో, ఏదైతే ఒక మోడల్, ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే సిస్టమ్ లో ఏదైతే ఉందో అదే ఉండాలి. అంతే తప్ప సిస్టమ్ లో ఒకటి తీసి మళ్ళీ ప్రింట్ తీసినాక మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి, కొనుక్కుంటారా అండి, ఇప్పుడు తీసుకుంటారా అండి, నేను కన్సెషన్ చేపిస్తా, మేకింగ్ ఎట్లా ఇప్పుడు లేవు, వేస్టేజ్ ఇప్పుడు అంతా హైదరాబాద్ మార్కెట్ మొత్తం వేస్టేజ్ అనగానే అది 22% ఉంటుందండి, ఏం కాదండి మీకు తగ్గిస్తామండి అంటాడు. నువ్వు బార్గెన్ చేసుకున్నా కొద్ది తగ్గిస్తా ఉంటాడు. ఇట్లా ఉండకూడదు అనమాట. అంటే ఇదంతా ఎక్కడైతుంది? మిస్గైడ్ చేస్తారు ఈ గోల్డ్ షాప్స్ వాళ్ళు. అది బాగా గమనించాలి. ఎవరైతే మనం కొనుక్కోదలుచుకున్నామో 4 షాపులు తిరగాలి. చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే ఓపిక ఉండదు. మోడల్స్ చూస్తారు, వాళ్ళు చూపిస్తారు, గంటలు కూర్చుంటారు. తర్వాత ఇక్కడెక్కడో ఈ అమౌంట్ కార్డునో రేట్ కార్డునో ఇక్కడెక్కడో అదైతుంది, ఇంకా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. అట్లా తిరగకుండా ఫస్టే పోయినప్పుడు ఎవరైతే గోల్డ్ కొనదలుచుకుంటారో ఫస్ట్ షాప్ లోకి పోవాలి. ఏదైతే మోడల్ నచ్చుద్దో ఏమంటే ఒక ఎస్టిమేషన్ వేపియాలి. ఎంత ఎస్టిమేషన్ ఇచ్చిండు? 10, 11, 12, 13, 14. ఒక్కసారి ఆయన ఫేస్బుక్ ఓపెన్ చేయాలి. ఆయన ఏమి యాడ్ ఇచ్చిండు? 6% అన్నట్టు. మరి ఇదేంటి 12 ఇచ్చినా అని అడగాలి. లేదు అంటే నమస్తే అని ఇంకో షాప్కి వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నిండా అదే ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు ట్రాన్స్పరెన్సీ లేదు అని అంటే ఏంటి అర్థం? పారదర్శకత. పారదర్శకత అంటే ఏంటిది? యాడ్ ఒకటి ఉంటది, అక్కడికి పోయినాక ఒకటి ఉంటది. ఈ మోడల్ ఒకటి అంటారు, ఆ మోడల్ ఒకటి అంటారు, ఆ డిజైన్ ఒకటి అంటారు, ఈ డిజైన్ ఒకటి అంటారు. అందుకని కొంచెం అవగాహన ఉండి కొనుక్కోవాలి తప్ప నా నుంచి అంటే ఇది నా అనుభవం అందుకని చెప్తున్నా. ఈ చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ప్రాఫిట్ బుక్ చేయాలా లేక హోల్డ్ చేయాలా? ఓవరాల్ గా మార్కెట్ పై ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? Q1 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అవి బెస్ట్ ఏవైతే ఉన్నాయో చూసుకొని ఇంకా చాలా రావాలి. ఇప్పుడు మనకి జనరల్ గా ఏంటంటే జూలై 31 వరకు వస్తాయి 5,000 కంపెనీలు. అయితే జూలై 31 వరకు ఏవైతే ఇంకా మిగిలిపోతాయో ఆగస్టు 15 వరకు లాస్ట్ డేట్ అనమాట. ఆగస్టు 15 వరకు రిజల్ట్స్ వస్తాయి. ఏవి? ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. ఒకటే పద్ధతి. ఫస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీ రిజల్ట్స్ బాగుందో చూసుకొని ఆ 1 రోజు 2 రోజులు బాగా హాట్గా ఉంటుంది. అంటే రిజల్ట్స్ వచ్చిన రోజు బాగుందనుకోండి, బాగా పెంచడం జరుగుతుంది. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మామూలు అవుతుంది. అక్కడ మనం ఎంటర్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కి అవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. అది నా నుంచి చెప్పేది. లేదు ముందు రిస్క్ తీసుకున్నా అనుకోండి, మిస్ మ్యాచ్ అవుతాయి. అంటే ఫస్ట్ మార్కెట్ పెరుగుతాయి, నువ్వు కూడా పెరుగుతాయి, రిజల్ట్స్ బాగున్నాయని కొనుక్కుంటావు. తర్వాత ఏం జరుగుతుంది? ఒకసారి రిజల్ట్స్ మిస్ మ్యాచ్ అయినా, సపోజ్ రిజల్ట్స్ అనుకున్న దానికి లేకపోయినా ఒక్కసారిగా గ్యాప్ డౌన్ చేస్తారు. 10%, 20%, 15% లోయర్ సర్క్యూట్లు కొడతారు. కాబట్టి అప్పుడు చాలా దొరికిపోతారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసే వాళ్ళు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అయ్యే వాళ్ళు కూడా చిన్న మొత్తాలు అయితే పెద్ద ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ పెరుగుతాయి. వాల్యూ కనుక ఉండి ప్రాఫిట్ కనుక వస్తే అవి మళ్ళీ పెరిగే అవకాశం
అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఈ వాల్యూ లేనిటువంటివి లేకపోతే ముందు స్పెక్యులేషన్ జరిగినటువంటివి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక ఇవి పడ్డ తర్వాత ఇక మళ్ళీ తిరిగే అవకాశాలే ఉండవు అనమాట. అందుకని చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డైలీ ఏ బోర్డు మీటింగ్లు ఉన్నాయి, ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ ఎంతవరకు బాగున్నాయి ఎంతవరకు లేదు అది చూసుకొని దాన్ని బట్టి మనము ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇంకొక క్వార్టర్ వరకు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మళ్ళీ అక్టోబర్ లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ అక్టోబర్ వరకు కూడా అంటే ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లో కూడా మంచిగుంటాయా లేవా అనే దానికి బ్రెంట్ ఆయిల్ బేసు. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గితేనో రిజల్ట్స్ బాగుంటాయి, బ్రెంట్ ఆయిల్ తగ్గకపోతే రిజల్ట్స్ ఏం బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్.